ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయ హుండీ లెక్కింపులో ఓ మహిళ చేతివాటం చూపించింది. సాధారణంగా నెలకొకసారి శ్రీకాళహస్తి ఆలయ హుండీ లెక్కింపు అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఆ లెక్కింపులో అక్కడ ఉన్నటువంటి సిబ్బందే కాకుండా బయట సేవా సమితి, అదే రకంగానే ట్రస్టుల్లో ఉన్నటువంటి వారిని కూడా భాగస్వాములను చేస్తూ ఉంటారు. అదే రకంగానే బాలాజీ సేవా ట్రస్ట్ నుంచి కొంతమంది సభ్యుల్ని అక్కడ హుండీ లెక్కింపులో తీసుకున్నారు. దాంతోపాటు కూడా భ్రమరాంబిక సేవా సమితి అనేటువంటి సభ్యుల్ని కూడా తీసుకున్నారు. అయితే భ్రమరాంబిక సేవా సమితి సంబంధించినటువంటి లావణ్య అనేటువంటి మహిళ కూడా ఒక సేవకి నమోదు చేసుకుంది. అయితే తిరుపతికి చెందినటువంటి ఈమె దాదాపు ఇప్పటివరకు 15 సార్లు హుండీ లెక్కింపులో పాల్గొన్నట్టయితే తెలుస్తుంది. అయితే హుండీ లెక్కింపు జరుగుతుండగా మధ్యాహ్నం విరామ సమయంలో అందరూ కూడా బయటకు వచ్చేటువంటి సమయంలో ఈ లావణ్య అనేటువంటి మహిళ లోదుస్తుల్లో 98,500 రూపాయలు నగదును దాచుకొని బయటికి వస్తుండడాన్ని అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కన్నయ్య గుర్తించారు. అయితే వెంటనే ఉన్నతాధికారులకి సమాచారం ఇచ్చారు. తర్వాత పోలీసులు వచ్చి ఆమెను క్షుణ్ణంగా పరిశీలించగా ఈ నగదు అనేది బయటపడింది. అయితే ఈ మహిళ దాదాపు 15 పర్యాయాలు హుండీ లెక్కింపులో పాల్గొన్నటువంటి నేపథ్యంలోనే ఇలా అనేక సందర్భాల్లో కూడా తస్కరించినటువంటి ఘటనలు ఆ మహిళ చేసినట్టయితే మాత్రం ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భ్రమరాంబిక సేవా సమితి ఆధ్వర్యంలో ఈ ఒక సభ్యుల్ని కొంతమంది హుండీ లెక్కింపులో కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి స్వామివారి సేవలో అక్కడ సేవ చేయడానికి వాళ్ళంతా కూడా నియమిస్తూ ఉంటారు. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఒక మహిళ అనువుగా చూసుకొని హుండీ లెక్కింపులో చేతివాటం అయితే ప్రదర్శించినట్టయితే తెలుస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది గమనించి ఆ మహిళని పట్టుకోవడంతో లోదుస్తుల్లో ఆ మహిళ ముందుగానే ప్రణాళిక ప్రకారము అక్కడ దాచుకోవడానికి కొన్ని ఏదైతే సీక్రెట్ సంబంధించినటువంటి దుస్తులు అయితే వేసుకొని వచ్చింది. సో ఆ ఒక్క దుస్తుల్లోనే ఆ మహిళ 98,500 రూపాయలు దాచుకొని బయటకు వెళ్తుండగా గుర్తించినటువంటి పరిస్థితి. అయితే మనం తరచూ చూస్తూనే ఉంటాం, శ్రీవారి ఆలయంలో కావచ్చు, అంటే ఇలాంటి ప్రధాన ఆలయాల్లో హుండీ లెక్కింపు అనేది జరుగుతూ ఉంటుంది. అది పెద్ద మొత్తంలో ఇక్కడ మన భారతదేశానికి సంబంధించినటువంటి నగదే కాకుండా విదేశీ కరెన్సీ కావచ్చు, లేదంటే డైమండ్స్, విలువైనటువంటి ఆభరణాలు కూడా అక్కడ హుండీలో వేస్తూ ఉంటారు. భక్తులు సమర్పించేటువంటి కానుకలే టార్గెట్గా వీళ్ళందరూ కూడా ఇలా చేతివాటం ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే లావణ్య 15 పర్యాయాలు హుండీ లెక్కింపులో పాల్గొనింది కాబట్టి ఈ మహిళ ఒకటే అక్కడ ఇలా చేస్తోందా, లేకపోతే ఈ మహిళ వెనకాల మరెవరైనా ఇలా కూడా చేయిస్తున్నారా అనే దానిపైన కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే కంటిన్యూ అవుతోంది. అయితే ముక్కంటి ఆలయంలో జలకంఠ మండపం వద్ద నిన్న జరిగినటువంటి హుండీ ఆదాయ లెక్కింపులో ఇలా బయటపడడాన్ని ఒకంత అక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా షాక్ తిన్నారు. అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి, క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు. ముఖ్యంగా అక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు కానీ బయటకు వచ్చేటప్పుడు కానీ చాలా పరిశీలన జరుగుతోంది. వాళ్ళంతా కూడా చెక్ చేసిన తర్వాతనే వాళ్ళని బయటకు పంపిస్తూ ఉంటారు. సో అటువంటి క్రమంలోనే ఇలా చేతివాటం ప్రదర్శించడం ఇంకా ఎన్నో అనుమానాలు కూడా దారితీస్తోంది. ప్రజెంట్ ఈ లావణ్య అనేటువంటి మహిళని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలోనే ఆ మహిళని ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ సందర్భంలోనే ఆమె ఇలా ఓన్లీ నగదు మాత్రమే తస్కరిస్తుందా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బంగారు నగలు కావచ్చు, లేదంటే మరేదైనా కూడా తస్కరించిందా అనే దానిపైన కూడా ప్రస్తుతం అక్కడ ఇన్వెస్టిగేషన్ అయితే కంటిన్యూ అవుతుంది. మనం గతంలో కూడా చూసాం, అక్కడ ఉన్నటువంటి ఆలయ ఉద్యోగి 75,000 రూపాయలు నగదుతో పాటు ఒక బంగారు హారాన్ని కూడా దోచుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనం గతంలో చూసాం. సో అతన్ని కూడా పట్టుకొని బయటపడినటువంటి నిజాలు మనం కొంత ఆశ్చర్యపడే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఆ ఒక్క వ్యక్తిని కూడా ప్రస్తుతం సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇలా సేవా పేరుతో ఆలయం లోపలికి వచ్చి ఇలా హుండీ లెక్కింపులో పాల్గొని అక్కడ చేతివాటం ప్రదర్శించినటువంటి ఇటువంటి వారిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? అయితే ఈ మహిళ ఒకటే ఉందా, లేకపోతే ఈ మహిళ వెనుక ఇలాంటి పనులు చేయించడానికి ఆలయ సిబ్బంది ఎవరైనా వాళ్ళు పాల్గొన్నారనే దానిపైన కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేలాల్సింది. ప్రస్తుతం ఈ మహిళని అయితే మాత్రం అరెస్ట్ చేసి స్టేషన్కి అయితే తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.